అన్నయ్య, ఆదిత్య, ఏంటన్నయ్య ఈ టైంలో నడుచుకుంటూ వెళ్తున్నావు? ఎక్కడికన్నయ్య? అది ఇక్కడ దగ్గర. కారేదన్నయ్య? అది కార్ లేదు. చేతిలో ఏంటిది? మెడిసిన్స్. మెడిసిన్సా? ఎవరికన్నయ్య? మీ వదినకి. వదినికి మెడిసిన్సా? అసలేంటన్నయ్య ఒకదానికొకటి లింక్ లేకుండా మాట్లాడుతున్నావు? అయినా ఈ టైంలో నడుచుకుంటూ రావడం ఏంటి? వదినికి మెడిసిన్స్ ఏంటి? అసలు ఈ ఏరియాకి మన ఇంటికి ఏ సంబంధం లేదు కదా. అనే నిజం చెప్పన్నయ్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం జరిగింది? ఆదిత్య, ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఏంటన్నయ్య నువ్వు అనేది? అవును ఆదిత్య, నేను మీ వదిన కొన్ని కారణాల వల్ల ఇల్లు వదిలి వచ్చేసాం. అసలు ఏం జరిగిందన్నయ్య? ఏం జరిగితే ఉంది, నువ్వు వెంటనే బాలు అన్నయ్యని కలిసి తనకి సారీ చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపో. నువ్వు కూడా లేకపోతే ఆ ఇంట్లో అమ్మా నాన్నలకి అండగా ఎవరు ఉండరు ఆదిత్య. అన్నయ్య దయచేసి అసలు ఏం జరిగిందో చెప్పన్నయ్య. నువ్వు వదిన అసలు బయటికి ఎందుకు వచ్చారు? నిజం చెప్పన్నయ్య, లేదంటే నా మీద ఒట్టే అన్నయ్య. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవిగో ఇవి చూసిన తర్వాత మాట్లాడు. సీత ఇలాంటి పని చేసిందంటే నువ్వు నమ్ముతున్నావమ్మా? ఎవరో వచ్చి చెప్తే నమ్మే వాళ్ళం కాదురా, కానీ అమూల్య తనే స్వయంగా చూశానని చెప్పింది. అది జరిగింది అంటే అప్పుడు నన్ను బయటికి పంపించారు, ఇప్పుడు మిమ్మల్ని బయటికి పంపించారా? ఆ శశి వదిన్ని ఊరికి వదిలిపెట్టానయ్య, తనంతా చూస్తానన్నయ్య. రే ఆదిత్య, వద్దురా, నా మాట విను. అది కాదన్నయ్య, నేను బయటికి వచ్చినా అక్కడంతా నువ్వు చూసుకుంటున్నావు అనుకుని ప్రశాంతంగా ఉన్నానన్నయ్య. ఇప్పుడు నిన్ను కూడా బయటికి పంపించేశారు. వాళ్ళు పంపించడం కాదురా, నాకు మీ వదినకి అక్కడ ఉండడం ఇష్టం లేదు. రోజు అక్కడే ఉండి అందరితో గొడవలు పడ్డం కంటే బయటికి రావడమే మంచిదనిపించింది. ఇక దీన్ని ఇంతటితో వదిలేసి నీకేదైనా అవకాశం దొరికితే మాత్రం ఇంటికెళ్లే ప్రయత్నం చేయి. చూద్దాంలే అన్నయ్య. ఇంతకీ ఇంట్లో నుంచి వచ్చేసి ఇప్పుడు ఎక్కడుంటున్నారు? వదిన ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ప్రస్తుతం గుళ్ళో తలదాచుకున్నాం. అన్నయ్య నువ్వు అలా అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. వెల్ డన్ మై డియర్ బేబీ, వెల్ డన్. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఆ రాము సీతల పీడ విరగడైపోయింది. Cheers. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది శశి. లేదంటే నన్ను ఇంటి బయట నిలబెడతాడా? ఈరోజు ఆ రామ్ని వాడి భార్యని అదే రోడ్డు మీదకి నెట్టేలా చేశావు. హ్యాట్స్ ఆఫ్ శశి. ఇక నుంచి రాజ్యమంతా మనదే బాలు. నేనొచ్చి ఆఫీసులో కూర్చుంటే ఎంత ఓవర్ యాక్షన్ చేశాడు. నా స్టాఫ్ అందరి ముందు నా షర్ట్ కాలర్ పట్టుకొని బయటికి లాగి మరి నన్ను నెట్టేశాడు.
అందరి ముందు నన్ను అవమానించాడు. డాడ్, రేపు అదే స్టాఫ్ ముందు మీరు వెళ్ళి ఆ ఎండి సీట్లో కూర్చోండి. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. అవును మావయ్య, ఇక నుంచి ఇల్లు, ఆఫీస్, ఫ్యాక్టరీ మొత్తం అంతా మనదే. దానికి రాజు అంటే నేను చెప్తున్నాను మావయ్య. మిమ్మల్ని అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. రేపే వెళ్ళి ఆ ఎండి సీట్లో కూర్చోండి. నాకు కావాల్సింది ఆ ఎండి సీటు కాదు బాలు. నువ్వు ఆ ఆస్తికి వారసుడు కావాలి. ఎవరో ఒక అనామకుడు, ఎవరికి పుట్టాడో కూడా తెలియని ఒక దారిన పోయేవాడొచ్చి మనల్ని రూల్ చేయడం ఏంటి? అది నేను భరించలేకపోయాను. ఎలాగైనా రామ్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అనుకున్నాను. చివరికి అనుకున్నదే సాధించాను. శశి, ఈ క్రెడిట్ మొత్తం నీకే దక్కుతుంది. ఎందుకంటే దీనికి నువ్వే కథ, స్క్రీన్ ప్లే మొత్తం రాశావు. ఎస్, ఇదంతా నా కూతురు శశిదే. ఆ సీత మీద నింద పడేసరికి ఆ రాముగాడికి నోరెత్తడానికి లేకుండా పోయింది. లేదంటే ఆ రాముగాడిని ఇంటి నుంచి బయటికి పంపించాలంటే మాటలా? చివరికి వాడంతటా వాడే పోయేలా చేశావు. నీలాంటి కూతుర్ని కన్నందుకు నాకు, నీకు భర్త అయినందుకు బాలుకి చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. అల్లుడు, లెట్స్ సెలబ్రేట్. నిజమే, నేనలా మాట్లాడకుండా ఉండాల్సిందే. అంతలా ఎందుకు తొందరపడ్డాను? కాస్త నిదానంగా ఆలోచిస్తే అన్ని విషయాలు సర్దుకునేవి కదా. హలో అమ్మా, నేను అమూల్యని మాట్లాడుతున్నాను. అమూల్య, అమ్మా, అన్నయ్య వదిన ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసుకున్నావా? నువ్వు పిలిస్తే వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారమ్మా. వాళ్ళని వెతికి ఇంటికి తీసుకురామ్మా. అమూల్య, నా నోటితోనే నేను నిందలు వేశాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పాలి? అలా అడిగితే మాత్రం వాళ్ళు వస్తారా చెప్పు? అమ్మా, నువ్వంటే అన్నయ్య వదినికి చాలా గౌరవం. నీ మాట కాదనరు. ఎలాగైనా వాళ్ళని ఇంటికి తిరిగి తీసుకురామ్మా. అమూల్య, సీత విషయంలో నేను చాలా తొందరపడ్డాననిపిస్తోంది. అది కూడా నువ్వొచ్చి చెప్పేసరికి వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడి సీత మనసుని చాలా కష్టపెట్టాను. అమ్మో, అసలు నువ్వు ఏం చూసావు? నువ్వు చూసింది నిజమేనా? అది తప్పు అనిపిస్తే నువ్వు అక్కడే సీతను ఎందుకు నిలదీయలేదు? ఇలా ఆలోచిస్తూ పోతుంటే మనసులో ఎన్నో ఆలోచనలు తలెత్తుతున్నాయి. అసలు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పమ్మా. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నువ్వు చూసింది, చెప్పింది నిజమేనా? సీత ఎలాంటి మనిషో నీకు నాకు ఇద్దరికీ తెలుసు. అలాంటి మనిషి తప్పు చేసింది అంటే నువ్వు నమ్ముతున్నావా? అసలు ఆ ఫోటోలు ఎప్పుడు తీసావు? ఏ సందర్భంలో తీసావు? చెప్పమూల్య. ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదమ్మా. నిజం చెప్పమ్మా. అమ్మా, అది
నువ్వు చెప్పను అంటే మీ అమ్మ పైకి పోతుంది. చెప్పముల్య, అడుగుతున్నానుగా, మాట్లాడు. అమ్మా నేను తర్వాత మాట్లాడతాను. అమూల్య, అమూల్య, నా మాట విను. తర్వాత మాట్లాడతానని చెప్పాను కదమ్మా, ఉంటాను. అమూల్య, అమ్మా, చెప్పండి పూజారి గారు. మీరు చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నారు. గుడి మూసే వేళయిందమ్మా. మరి మీరు బయలుదేరితే గుడికి తాళం వేసుకుంటాను. పూజారి గారు, మా వారు బయటికెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు. ఆయన రాగానే వెళ్ళిపోతాం. పూజారి గారు, పాపమండి, ఏ తోడు నీడలేని అభాగ్యులండి వాళ్ళు. ఏ దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అనుకొని ఇక్కడికొచ్చారండి. పాపం, వాళ్ళని అలా వెళ్ళిపోమని చెప్తే ఎక్కడికి వెళ్తారండి? మీరే చెప్పండి. అది కాదమ్మా, గుడి తలుపులు మూసే వేళయింది. గర్భగుడికి తాళం వేసుకోండి పూజారి గారు. ఈ రాత్రికి వీళ్ళని ఇక్కడే ఉండనియండి. గుడికి కాపలాగా ఉంటారు. పాపం, వాళ్ళకు కూడా కాస్త నీడ దొరికినట్టు ఉంటుంది. ఎంతైనా బ్రతికి చెడిన వాళ్ళు పూజారి గారు. వాళ్ళ మీద కాస్త దయ చూపించి షెల్టర్ ఇవ్వండి. సరేనమ్మా. మీరేం భయపడకండి. ఈ రాత్రికి ఎలాగోలాగా ఇక్కడుండొచ్చు. రేపు ఏ వీధరుగో ప్లాట్ఫామ్ మీదో కాస్త చోటు దొరక్కపోతుందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే సీత. మీరెలా ఉన్నారో, ఎక్కడున్నారో కళ్ళారా చూడాలి అని వెతుక్కుంటూ వచ్చాను. పర్లేదు, నేను ఊహించిన దానికంటే ఇంకా దరిద్రంగానే ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం నువ్వే కదా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఎగతాళి చేయడానికి వచ్చావా? ఈ ఎగతాళి కాదు, జాలి చూపించడానికి వచ్చాను. నిన్ను చూస్తుంటే నిజంగానే చాలా జాలిగా ఉంది సీత. పాపం, నీ మీద నింద పడింది. అమ్మలా చూసే అత్తగారు చీ అనేసింది. అందరి ముందు చేసిన తప్పులకి తలెత్తుకోలేక ఇలా బ్రతకాల్సి వస్తుంది. పాపం. అది నిందే కానీ నిజం కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వు అమూల్యని తీసుకునొచ్చి డ్రామా ఆడించావని నేను అర్థం చేసుకోలేననుకున్నావా? నేనంత అమాయకురాలనేం కాదు. నా మీద కావాలని బురద జల్లావు. సాటి ఆడదాని వయ్యుండి నా మీద అన్యాయంగా నిందలు వేసి వేడుక చూసావు కదా. నువ్వు ఇన్ని రోజులు చదువురాని మొద్దువి, నీకన్ని తెలివితేటలు లేవని అనుకున్నాను. కానీ నీకు చాలా తెలివుందని నాకు ఇప్పుడే అర్థమైంది సీత. వావ్, ఎంత బాగా కనిపెట్టేశావు. గ్రేట్. ఎస్, నేనే. అదంతా చేసింది నేనే. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి, దానికి దారి ఎలా దొరుకుతుందో అని బాగా ఆలోచించాను. ఫైనల్లీ దొరికింది. అందుకని ఇంత నీచమైన డ్రామా ఆడతావా? నువ్వేసిన నిందని చెరిపేయడం నాకు పెద్ద కష్టమేం కాదు. అక్కడే శేఖర్ని పిలిపించగలను, నిజాన్ని నిరూపించగలను. లేదా అమూల్యని నిలదీసి ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో నువ్వు ఫోటోలు తీసావో, అక్కడికి నువ్వెలా వచ్చావో అని 4 ప్రశ్నలు అడిగితే మొత్తం నీ నాటకం అంతా బయటకు వచ్చేసేది. అవును, ఎందుకు అడగలేదు? ఎందుకంటే మేము బయటికి వెళ్ళాలి అని నువ్వు కోరుకున్నట్టే బయటికి రావాలి అని
మేము కోరుకున్నాం కాబట్టి. ఇందాక నువ్వన్నావి జాలిపడి అని. మేము కూడా మీ మీద జాలి పడ్డాం కాబట్టే అన్ని వదులుకొని బయటికొచ్చాం. ఇంత జరిగినా నీకింకా పొగరు చావలేదు. అది పొగరు కాదు, ఆత్మాభిమానం. ఆత్మాభిమానం అనేది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. చూస్తూ ఉండు సీత, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిన్ను రామ్ని ఎక్కడ నిలబడనేనా, కూర్చొనివ్వను. కనీసం మంచినీళ్లు తాగే అవకాశం కూడా ఇవ్వను. పరిగెత్తేస్తాను. మీ ఇద్దరిని ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా పరిగెత్తేస్తాను. ఆల్ ది బెస్ట్ శశి. అలాగే నా బెస్ట్ ఏంటో రుచి చూపిస్తాను. వదినా, ఆదిత్య, నువ్వేంటి ఇలా వచ్చావు? అన్నయ్య జరిగిందంతా నాతో చెప్పాడు వదినా. మీ మీద అంత నింద ఎలా వేశారు వదినా? అయినా నువ్వు అన్నయ్య చాలా తొందరపడ్డారు. మీరు బయటికి రాకుండా ఉండాల్సింది. సీత, టాబ్లెట్ వేసుకో. చూడాదిత్య, మేం ముందు నుంచి అక్కడ ఉండటం మంచిది కాదు అని మేము అనుకుంటూనే ఉన్నాం. మా వల్ల బాలు చాలా ఇబ్బంది పడుతున్నాడు. తనకు కొంత ఫ్రీడమ్ ఉండాలి, లేదంటే మనకి పూర్తిగా దూరం అవుతాడు. అన్ని రకాలుగా ఆలోచించే మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి రావాలి అనుకున్నాం. ఇలా రావాల్సి వచ్చింది, అంతే. తప్పు చేశారన్నయ్య. మీరక్కడుంటేనే ఎన్నో గందరగోళాలు చేసిన ఆ శశి బాలు ఇప్పుడు ఆ ఇంటిని సర్వనాశనం చేస్తారు. అమ్మా నాన్నల్ని ఎంత బాధ పెడతారో, ఆ బిజినెస్ల్ని ఏం చేస్తారో ఏమో. మళ్ళీ ఆ డీపీ వచ్చి చైర్లో కూర్చుంటాడు. అన్ని అధికారాలు అతని చేతికే వెళ్తాయి. మీరుంటే కాస్తైనా భయం ఉండేదన్నయ్య. లేదా ఆదిత్య, మీ ఉండటం వల్ల అమ్మా నాన్నలకి బాలుకి మధ్య గ్యాప్ మరింత పెరుగుతుంది. ఆ డీపీ శశి ఇద్దరు బాలుని రెచ్చగొట్టి ఇంటికి దూరం చేయాలని చూస్తున్నారు. ఆ పరిస్థితి వస్తే అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలీదు. ఇప్పుడు మాత్రం అమ్మ హ్యాపీగా ఉంటుందా అన్నయ్య? నువ్వు బయటికి రావడం అమ్మకి ఎంత బాధ కలిగించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. సర్లే అన్నయ్య, జరిగిందేదో జరిగింది కదా, పదండి వెళ్దాం. ఎక్కడికి? ఇక్కడెలా ఉంటారన్నయ్య? నాకు రూమ్ ఉంది, మీరు అక్కడ ఉండొచ్చు. వద్దురా, రేపెక్కడైనా మేము ఇల్లు తీసుకుంటాం. అంటే నా రూమ్లో ఉండకూడదు అన్నయ్య? నేనేమన్నా పరాయివాణ్ణా? అలా ఎందుకు అనుకుంటావు ఆదిత్య? ఎలాగైనా ఉండడానికి ఇల్లు తీసుకోవాలి కదా, అప్పుడు నువ్వే వచ్చి మాతో పాటు ఉందు గాని. చూసావు కదా వదినా, అన్నయ్య ఎలా అంటున్నాడో చూడు. నువ్వైనా చెప్పొచ్చు కదా వదినా. మీ అన్నయ్య మాటే నా మాట. ఆ విషయం నీకు తెలుసు కదా. సరిపోయారు వదినా, మీరిద్దరూ ఒకే మాట మీద ఉంటారని నాకు తెలుసు కానీ మీరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాగే ఉంటారని నేను అనుకోలేదు వదినా. ఆదిత్య, నువ్వు వెళ్ళు, బాగా లేట్ అవుతుంది. రేపు నీకు కాల్ చేస్తాను. ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దన్నయ్య. వస్తాను వదినా, వస్తానన్నయ్య. సీత, తలనొప్పి తగ్గిందా? ఇంకా లేదండి, మరింత పెరిగింది. నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావా? అందరికీ దూరం అయ్యాక ఇంకా ఆలోచనలు ఏ ఉంటాయండి? రేపటి నుంచి ఎలా బ్రతకాలా అని నువ్వు భయపడుతున్నావా? నాకా భయం ఎప్పుడూ లేదు.
రాముడితో పాటు సీత అడవుల్లో ఉన్నా కానీ ఆనందంగానే ఉంటుంది. పాపం అక్కడ అత్తమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అమ్మగారు 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 లేవండమ్మా. అయ్యగారు రాణి 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 కళ్ళు తెరువు రాణి రాణి అమ్మా రాణి